దుబాయ్ గవర్నమెంట్ వాన కోసం క్లౌడ్ సీడింగ్ అని మబ్బులను రెచ్చగొట్టింది. ప్రకృతి ఊకుంటదా ఇక? దంచుడే దంచింది. దెబ్బకే సిటీలన్నీ సముద్రాలైనాయి. ఎయిర్పోర్ట్ల రన్వేల మీద గాలి మోటార్ల కంటే వరదనే ఎక్కున్నది. ఇండ్లకి నీళ్ళొచ్చినాయి. ఏడి కాడ ఆగమాగం అయిపోయింది. కానీ ప్రకృతి ముంగట హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, ఢిల్లీ అయినా, దుబాయ్ అయినా ఏదైనా ఒక్కటే. అంత పెద్ద అమెరికాల సిటీలు కూడా అల్లకల్లోలం అవుతుంటాయి. కానీ మన తాన మాత్రం వరదలొచ్చినప్పుడు బాధితులను ఆదుకునుడు పోయి రాజకీయం చేస్తుంటాయి పార్టీలు. అధికారంలో ఉన్నోళ్లే కావాలని వరదలు పంపినట్టు రాజకీయాలు చేస్తుంటాయి. అందుకే మనం గీన్నే ఉన్నాం. ఆ దేశాలు ఏడికో పోతున్నాయి. ఎండిన పొలంలా మొలకలు వచ్చినట్టు, బట్టతల మీద ఎంటికలు మొలిచినట్టు, పెట్రోల్ అయిపోయిన బండి షాలైనట్టు, ఎప్పుడు ఎండలు తప్ప వానలు గడవడని దుబాయ్ లా వరదలు వచ్చినాయి. ఆ వరదలు మళ్ళా వట్టిపచ్చి వరదలు కాదు, దుబాయ్నే నిండా ముంచిన వరదలు. అరే, దుబాయ్ లో కూడా వరదలు వస్తాయా అనిపించబట్టింది ఆడ బీభత్సమైన వరదలు చూస్తుంటే. దుబాయ్ అంటేనే ఎడారి దేశం.